హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఎప్పుడు వండే రెగ్యులర్ చేపల కూరలా కాకుండా ఇలా నెత్తల ఎగురు ఒక్కసారి వండి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే ఇవి తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. 5 నిమిషాల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నెత్తల్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఈ చేపలు వచ్చేసి ఇలా చిన్నగా ఉంటాయి. వీటిని స్లోగా చూపిస్తున్న విధంగా అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కూర దాకా పెట్టుకుని కూర దాకాలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ముందుగా ఆడిపెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంటే ఏం లేదు, కూర తయారు చేసుకునే ముందు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో ఆడుకుంటే ఇలా పేస్ట్ కింద తయారవుతుంది. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా మనం ఉల్లిపాయ పేస్ట్ లో సాల్ట్ వేసి వేపడం వల్ల మనకైతే ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫాస్ట్ గా మగ్గుతుంది అనమాట. ఇలా ఆయిల్ పైకి తేరాక ఇందులోకి తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అయితే 5-6 వేసేయండి. వెల్లుల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తల చేపలు ఉంటాయి కదా, అవి అయితే డైరెక్ట్ గా అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకుని స్పూన్తో వీటిని కలపకుండా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకోండి. నార్మల్గా మనం కలిపితే విరిగిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ఇలా మనం కారం వేసుకుని కొద్దిగా వాటర్ వేసి గరిటె పెట్టకుండా చూపిస్తున్న విధంగా అయితే క్లాత్ తోటి దాకిన ఇటు కలిపితే మొత్తం ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని చేపలకైతే బాగా పడతాయి. తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక 2 నిమిషాల పాటు కాసేపు అయితే కూరను ఉడకనివ్వాలి. కాసేపు అయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి ఆయిల్ పైకి తేరుతుంది. అప్పుడు ఇందులోకి ముందుగా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఈ రెండు వేయడం వల్ల మనకైతే ఫాస్ట్గా పచ్చివాసన అయితే పోతుంది అనమాట. ఇప్పుడు ఒక క్లాత్ తోటి దాకినట్టు ఇటు కలుపుకోవాలి మొత్తం ఇంగ్రీడియంట్స్ ని చేపలు పట్టడానికి. తర్వాత మూతతో క్లోజ్ చేసి తీసుకుంటే అదిరిపోయే నెత్తల చేపల ఎగురు అయితే రెడీ అయిపోద్ది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.